నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ కృష్ణ భరత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. కృష్ణ భరత్ గారు ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. మీరు బాగుంటే సరిపోతుందా? అందరూ బాగుండాలి. సో దానికోసమే మిమ్మల్ని పిలిచాము. మంచి మంచి కంటెంట్స్ ఉంటాయి కాబట్టి మీ దగ్గర డెఫినెట్గా ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ మీ దగ్గర దొరుకుతుంది అన్న నమ్మకంతో మేము మిమ్మల్ని పిలవడం జరిగింది మా స్టూడియోకి. అండ్ ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే, జనరల్గా చాలామంది పెళ్ళైన కొత్తలో వైఫ్ అండ్ హస్బెండ్కి అండర్స్టాండింగ్ ఉండదు. మేబీ మీరు ఫేస్ చేసి ఉండొచ్చేమో. ఎలా ఉంటుందంటే, ఆ టైంలో ఎంత ఇష్టంగా ఉన్నా కానీ ఎక్కడొకక్కడ ఆ టేస్ట్లు అనేది డిఫరెన్స్ ఉంటుంది. అండ్ రెండు కొత్త అంటే ఇద్దరు రెండు వేరే వేరే ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. సో అసలు ఎందుకు ఆ డిఫరెన్స్ ఉంటుంది అనేది మనం మాట్లాడదాం. ఓకే మేడం. అంటే యాక్చువల్లీ ఈరోజు మనం చూస్తున్నామండి, గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పర్టికులర్లీ న్యూ కపుల్లో వితిన్ 1 year లోపే డైవోర్స్లో వచ్చే వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారండి. 1 year లోపే అసలు ఒక అండర్స్టాండింగ్ డెవలప్ అవడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం కూడా ఇవ్వకుండా ఈ లోపే వాళ్ళు డెసిషన్ తీసుకోవడం మనం చూస్తూ ఉన్నామండి. అంటే ఎందుకు జరుగుతుంది ఇది అంటే, ఒక వివాహ వ్యవస్థ మీద అవగాహన లేకపోవటం వల్ల. అంటే ఇప్పుడు మ్యారేజ్ నుంచి మెన్ ఏం కోరుకుంటాడు, ఉమెన్ ఏం కోరుకుంటుంది అనేది ఒక ఐడియా ఉండాలి. పెళ్ళి అయితే చేసేసుకున్నాం, కానీ ఈ పెళ్లి నుంచి భార్య ఏం కోరుకుంటుంది, భర్త ఏం కోరుకుంటుంది అనేది ఇద్దరికి అవగాహన ఉంటే వాళ్ళు కొంత ఎలైన్మెంట్ త్వరగా వచ్చే అవకాశం ఉంటుందండి. కానీ ఇక్కడ ఇది లోపిస్తుంది, ఆ నాలెడ్జీ ఉండలేదు. సహజంగా సైకాలజీ ఏం చెప్తుందంటే, ఒక స్త్రీ అంటే భార్య ఆ మ్యారేజ్ అనే బంధం నుంచి తను ఏం కోరుకుంటుందంటే, తన కాన్వర్జేషన్ కావాలనుకుంటుంది. తరచుగా మాట్లాడుకోవాలి, రకరకాల అంశాలు చర్చించుకోవాలి, ఎక్స్పెక్టేషన్ తన కాన్వర్జేషన్ కావాలనుకుంటుంది అన్నమాట. అలాగే ఎమోషనల్ కనెక్షన్ కావాలనుకుంటుంది తను ఉమెన్. ఫ్యామిలీ సపోర్ట్ కావాలనుకుంటే, అంటే నా భర్త ఉన్నారు, నాకు సపోర్ట్ కావాలి అనుకుంటారు అనమాట. ఇది ఉమెన్ వైపు నుంచి, ఆ బంధం నుంచి ఉమెన్ కోరుకునేది. మెన్ ఏం కోరుకుంటారంటే ఆ సెక్సువల్ ఫుల్ఫిల్మెంట్. ఆ సెక్సువల్ ఫుల్ఫిల్మెంట్ అంటే తనకు ఒక లైంగిక జీవితం కావాలి అని కోరుకుంటారు. అండ్ అప్రిసియేషన్, అడ్మిరేషన్, అంటే భార్య వైపు నుంచి తనకు కొన్ని పొగడ్తలు కావాలి, భార్య తనను గొప్పగా చూడాలి, తను అడ్మైర్ అవ్వాలి, ఇవి కోరుకుంటారు మేడం. ఇవి రెండు ఫుల్ఫిల్ అవుతూ ఉంటే వాళ్ళ జర్నీ కొద్దిగా బాగుంటుందండి. ఎక్కడన్నా ఇవి ఫుల్ఫిల్ కాలేదు అంటే అక్కడ సమస్య స్టార్ట్ అవుతుంది. పొగడాలి అంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా తెలివైన అమ్మాయి అయ్యి ఉండాలి. కానీ ప్రతి హౌస్ వైఫ్ అనేవాళ్ళు ఇంటెలిజెంట్ ఉంటారు అని చెప్పేసి మనం అనుకోలేం కదా. సో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అది పాసిబుల్ కాదేమో. కాదు అండి. అంటే అందుకనే మనం ఇప్పుడు ఏమంటున్నామండి, వివాహానికి ముందే యువతీ యువకులు వివాహానికి సిద్ధపడేట్లుగా తయారు చేయాలి. ఓకే. అందుకనే ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ అని ఈరోజు వచ్చిందండి. ఈ ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి వాళ్ళ యొక్క ఆసక్తులు ఏంటి, వాళ్ళ యొక్క అభిరుచులు ఏంటి, ఇద్దరికి ఎంతవరకు కంపాటబిలిటీ ఉంది, ఇవన్నీ మొత్తం సెట్ చేసుకొని, ఎంత అంటే కొంతమంది 50% వచ్చు, కొంతమందికి 40% వచ్చు, కొంతమంది 60% అట్లా ఉంటుందండి. అంటే ఎక్కువ పర్సెంట్ కంపాటబుల్ ఉంటేనేమో వీళ్ళు దాదాపుగా వైవాహిక జీవితం స్మూత్గా వెళ్ళిపోతుందని అర్థం అండి. ఇద్దరికి 20% కంపాటబిలిటీ వచ్చింది అనుకోండి, 80% వద్దరికి సెట్ అవ్వదు. అది ఆటోమేటిక్గా సైకాలజిస్ట్ చెప్పేస్తారు, మీ ఇద్దరికి కంపాటబిలిటీ లేదండి అని. ఇది ముందు తెలుసుకోవాలన్నమాట యువత. సో మోస్ట్ ఆఫ్ ది జెంట్స్ మ్యారేజ్ అయిన తర్వాత లేడీస్ని ఎక్స్పెక్ట్ చేసేది లేడీస్ దగ్గర నుంచి కేవలం సెక్సే అంటారా? సెక్స్ అని కాదండి, సెక్సువల్ ఫుల్ఫిల్మెంట్ వన్ ఆఫ్ ద పార్ట్. దానితో డొమెస్టిక్ సపోర్ట్ కోరుకుంటారు, అంటే ఇంటి బాధ్యతల్లో తను ఉండాలని కోరుకుంటారు. అలాగే ఈ అడ్మిరేషన్, అంటే నా భర్త గొప్పవాడు అనుకోవాలని ఫీల్ అవుతారండి. అది భార్య నా భర్త చాలా మంచివాడు, నా భర్త చాలా గొప్పవాడు అంటే ఒక ఆరాధనగా చూస్తారు కదా, అది కోరుకుంటారు భార్య నుంచి. పొగడతలంటే బాగా ఇష్టం అన్నమాట. అది కోరుకుంటారండి వాళ్ళు. ఆ కోరుకున్నప్పుడు అది ఎప్పుడైతే భార్య నుంచి రాలేదో కొంచెం డిసప్పాయింట్ అవుతూ ఉంటారండి. యాజ్ వెల్ యాజ్ ఉమెన్ ఏంటంటే ఎమోషనల్ కనెక్షన్ కోరుకుంటారు. అలాగే తరచుగా మాట్లాడాలనుకుంటారు. అది కుటుంబ సమస్య కావచ్చు, లేదా ఫైనాన్షియల్ ఇష్యూ కావచ్చు, లేదంటే ఏదైనా టూర్ అనుకున్నాం అనుకోండి, టూర్ ప్లాన్ చేశారు అనుకుందాం, ఇద్దరు పెళ్ళి అయిన కొత్తలో హనీమూన్ ప్లాన్ చేశారు అనుకుందామండి. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని ఎక్కడికి వెళ్దాము, ఏంటి, ఎలా చేద్దాము, ఈ ప్లానింగ్ ఒక కాన్వర్జేషన్ జరుగుతుంది కదా. అలా జరిగేటప్పుడు షీ ఈజ్ వెరీ హ్యాపీ. కొన్ని సందర్భాలు అంటే ఇతనే టికెట్ బుక్ చేసేస్తాడు కదా, చెప్పకుండా ఏమితో మాట్లాడకుండా ఆయన ఏదో పాపం సర్ప్రైజ్ చేద్దామను. లేదు అంటే కొంతమంది అలా ఉంటారు, చెప్పేదే ఉందిలే అనుకుంటారు కదా, ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ కూడా ఉంటుంది కదా. సో ఇలాంటి సందర్భాలు ఏంటి, ఈ అమ్మాయికి అక్కడే కొద్దిగా స్టార్ట్ అవుతుంది, ఏంటి నాతో ఒక మాట మాత్రం కూడా చెప్పలేదు, నాతో అసలు డిస్కస్ చేయట్లేదు అనేది ఉంటుందండి. ఈ సైకలాజికల్ వేరియన్స్ వల్ల కొంచెం అక్కడక్కడ వస్తుందండి, ఇబ్బంది వస్తుందన్నమాట. ఓకే.
సార్ మరి హనీమూన్ టికెట్స్ గురించి కూడా గొడవలు అయ్యే సందర్భాలు ఉంటాయంటారా? ఉంటాయండి, ఉంటాయి. అది డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్. ఓకే. కొంతమంది వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది. ఇప్పుడు మన సైకాలజీ ఏం చెప్తుందంటే మీకు లైఫ్లో అనేక సంఘటనలు జరుగుతాయండి, వాటికి ఇంట్రెన్సిక్ వాల్యూ లేదు. ఏ సంఘటన కూడా మన లైఫ్లో జరిగే వాటికి దానికంటూ స్వతహాగా ఒక విలువ లేదండి. ఓకే. మీరు ఏమి ఇస్తారో దానికి అదే విలువ. అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది. ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ని మీరు లైట్గా తీసుకుంటే అది లైట్ థింగ్, మీకేమి దాని యొక్క ఎఫెక్ట్ మీ మీద ఉండదు. ఓకే. కానీ అదే ఇన్సిడెంట్ని మీరు సీరియస్గా తీసుకుంటే ఖచ్చితంగా అది మీ పర్సనల్ లైఫ్ మీదో లేదా ప్రొఫెషనల్ లైఫ్ మీదో ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, ఇన్సిడెంట్ మెయినా అండి, మీరు అనుకుంటాం మెయినా? మీరు ఏదైతే ఫీల్ అయ్యారో అది మెయిన్. ఇన్సిడెంట్ ఒకటే, మీరు లైట్ తీసుకుంటే లైట్గా ఉంటుంది, మీరు సీరియస్గా తీసుకుంటే సీరియస్గా ఉంటుంది. కాబట్టి లైఫ్లో వచ్చే ఏ ఇన్సిడెంట్కి కూడా దానికంటూ ఇంట్రెన్సిక్ వాల్యూ లేదు. మనం ఏమి ఇస్తామో అదే. వావ్! అంటే ఇప్పుడు ఫైనల్‌గా అసలు న్యూలీ మ్యారీడ్ కపుల్‌కి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి అంటారు? అడ్జస్ట్ అవ్వడమేనా? అడ్జస్ట్ అవ్వటం కాదండి, కంపాటబిలిటీ చెక్ చేసుకోవాలి. అసలు వాస్తవంగా అంటే మ్యారేజ్ అంటేనే ఇట్స్ ఎ బిగ్ అగ్రిమెంట్. మీకు టోటల్గా చూస్తే అండి, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాట మనం వినటానికి బాగుంటుంది కానీ ఎక్కడ ఉండదండి. యాజ్ ఎ సైకాలజిస్ట్గా మేము చెప్తున్నా అంటే మేడ్ ఫర్ ఈచ్, కొద్దిగా మంచి జంటను చూసి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారండి, కానీ అది ఉండదు. అంటే ఒకప్పుడు మా అమ్మమ్మ తాతయ్య ఉండేవారు అని చెప్పేసి అనేవాళ్ళేమండి. ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళని చూసినప్పుడు ఆ ఫీలింగ్ డెఫినెట్‌గా వస్తుంది. అగ్రిమెంట్ మాత్రమే ఉంటుందండి. బెటర్ అగ్రిమెంట్ ఉన్నప్పుడు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు. ఇక్కడ మ్యారేజ్ అయితే అగ్రిమెంట్. సో ఇద్దరి ఆసక్తులకు అనుగుణంగా ఇద్దరికి ఇబ్బంది లేకుండా కలిసి జీవించడం, కలిసి జర్నీ చేయటం. సో అది ఇద్దరికి మంచి అగ్రిమెంట్ కుదిరినప్పుడు వాళ్ళకి చక్కగా బాగుంటారు. వి కాల్ దెమ్ యాజ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. కానీ ఇక్కడ కూడా ఏమవుతుందంటే అండి, భిన్నమైన దృక్పథాలు ఉంటాయి. అసలు బేసిక్గానే అకార్డింగ్ టు సైకాలజీ ఏంటండి, ఉమెన్ బ్రెయిన్ వైరింగ్ వేరు, మెన్ బ్రెయిన్ వైరింగ్ వేరు. అంటే మెదడు పనితీసే ఆలోచన విధానాలు కావచ్చు, ఒక సమస్య పట్ల స్పందించే విధానాలు కావచ్చు, కాన్వర్జేషన్ విధానాలు కావచ్చు, ఎంటైర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది అర్థం చేసుకోగలిగితే తన మైండ్ ఏంటి, తను ఎలా రియాక్ట్ అవుతుంది, దేనికి ఎలా స్పందిస్తుంది అనేది స్పౌజ్కి ఇద్దరి మధ్య కనుక ఒక అవగాహన ఉంటే మ్యాక్సిమం వాళ్ళిద్దరూ కలిసి జర్నీ చేసే అవకాశం, ఎక్కువ కాలం జర్నీ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. ఇది అర్థం కానప్పుడు త్వరగా వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని